ఓకే, ఇప్పుడు చూడండి. మనము నిన్న సెషన్స్ లో ఏం చెప్పుకున్నామనంటే మెర్జ్ కమాండ్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మనం తెలుసుకున్నాం, రైట్? సో దానికోసం ఏంటంటే మనం ఏం చేయబోతున్నామనంటే ఒక టార్గెట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మన ఎంప్లాయీ ఐడి, నేము, జెండర్, శాలరీ. ఓకే, సో ఇవే కాలమ్స్ ఏవైతే ఉన్నాయో మన సోర్స్ లో, ఓకే, టార్గెట్ టేబుల్ కూడా అదే కాలమ్స్ తో నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో క్రియేట్ చేసేటప్పుడు సో మనకి ఇది ఇన్సర్ట్ రికార్డా, అప్డేటెడ్ రికార్డా, ఏం జరుగుతుంది, దానికి మన డేటా అనేది ఏ విధంగా జరుగుతుంది, మొత్తం ఏ విధంగా మనం అప్డేట్ చేయాలి, ఇవంతా మెర్జ్ కమాండ్ లో మనం ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, సో లెట్ మీ గో ఇన్ టు ద డేటా బ్రిక్స్. ఓకే, అండ్ మనకి తెలుసు కదండి, జస్ట్ ఈ నోట్బుక్ ఎట్లా క్రియేట్ చేయాలి. జస్ట్ గో టు న్యూ అండ్ క్లిక్ ఆన్ నోట్బుక్. ఓకే, నౌ వీఆర్ ఇన్ టు దిస్ అండ్ క్లిక్ ఆన్ దిస్ కనెక్ట్. దిస్ ఈజ్ 1 2 3. సో క్లస్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ టేకింగ్ సమ్ టైమ్ హియర్. ఓకే, మీన్ వేళ మనం ఏం చేద్దామంటే ఇదేంది, ఇది మెర్జ్. ఓకే, సో మెర్జ్ అని చెప్పి రాసుకున్నాం, మెర్జ్ నోట్బుక్ జస్ట్. ఓకే, సో మెర్జ్ నోట్బుక్ రాసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి పైథాన్ స్క్రిప్ట్ రాసుకున్నాం, ఇక్కడ రన్ ఆలు ఇవన్నీ ఉన్నాయి, మీకు అవన్నీ ఐడియా ఉంది. సో కోడ్ అయితే ఏంది, ఇది ఫస్ట్ వచ్చేసి మన సోర్స్ డేటా అనేది రెడీ చేసుకోవాలి కదా, ఆర్ టార్గెట్ డేటా రెడీ చేసుకోవాలా, ఏదైనా ఒకటే. ఓకే, ఫస్ట్ మనం సోర్స్ డేటాని రెడీ చేసుకుందాం. ఓకే, సోర్స్ డేటాని రెడీ చేయడానికి నేను ఇదంతా డేటా అనేది పాపులేట్ చేస్తాను. ఓకే, సరే సింపుల్ గానే ఇద్దాం. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్ యార్. సరే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతలోకి ఇది మీన్ వైల్ క్లస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను నా వాయిస్ రావట్లేదండి. ఆ? నా వాయిస్ రావట్లేదు. వినపడటం లేదా? ఇప్పుడు ఇప్పుడు వినపడుతుందండి. ఇప్పుడు ఓకే, వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుందా? హలో. వినపడుతుందండి. వినపడుతుందండి పక్కనే. ఓకే, సో నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈ డేటా ఫ్రేమ్స్ మనం క్రియేట్ చేసుకున్నాము. అప్ టు నౌ మీకు తెలిసి ఇది డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవటం. సో నెక్స్ట్ ఏం చేస్తాను, డేటా ఫ్రేమ్ ని నేను ఒక టెంపరీ వ్యూస్ గా క్రియేట్ చేసుకున్నాను. సో ఈ స్టెప్స్ కూడా మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు ఇంతవరకు మనకు ఒక డేటా అనేది ప్రిపేర్ అయ్యింది. జస్ట్ సోర్స్ డేటా ఒక రికార్డ్ నేను పంపిస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, టార్గెట్ టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అనేసి ఎంప్లాయ్ టార్గెట్ అనేసి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, సో దాంట్లో కూడా ఈ కాలమ్స్ అన్ని ఇచ్చుకుంటున్నా. ఓకే, ఇచ్చిన తర్వాత యూజింగ్ డెల్టా అని రాశాను, లొకేషన్ వచ్చేసి మన లొకేషన్ ఇచ్చుకున్నాను. సో ఇది ఇప్పుడు ఈ టేబుల్ టార్గెట్ టేబుల్ కూడా మనకు రెడీ అయింది. సో ఇనిషియల్ గా టార్గెట్ టేబుల్లో మనకి ఏమంటుంది, జీరో రికార్డ్స్ ఉంటాయి. ఎందుకని మనం జస్ట్ ఒక టేబుల్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ ఏమో డేటా ఏం లేదు. ఓకే, సో నవ్వు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెర్జ్ కమాండ్. సో మెర్జ్ అనే కమాండ్ ఏ విధంగా రాస్తారంటే మెర్జ్ ఇంటూ ఎంప్లాయీ టార్గెట్ టేబుల్, దట్ ఈస్ టార్గెట్ అని చెప్పి అలియాస్ నేమ్ ఇచ్చుకుంటాం. ఓకే, సో అదే విధంగా యూజింగ్ ఎంప్లాయీ సోర్స్ అని చెప్పేసి సోర్స్ అని ఇచ్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఈ రెండు స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మామూలుగా మన జాయినింగ్ కండిషన్ మనం ఏ విధంగా అయితే ఆన్ కండిషన్ రాస్తామో, ఆన్ అని చెప్పేసి టార్గెట్ ఆఫ్ మ్యాచింగ్ కండిషన్ అనమాట. ఏది కీ కాలము, మనకి ఎట్లయితే జాయిన్ లో కీ కాలం చేస్తాం కదా, అట్లానే ఇది కీ కాలం వచ్చేసి ఎంప్లాయీ ఐడి అనమాట. సో టార్గెట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి. ఓకే, సో మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ కంపల్సరీగా మీరు ఈ మెర్జ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏవైతే మీరు ఈ కీ కాలం కాంబినేషన్ తీసుకుంటున్నారో ఈ కీ కాలం అనేది కంపల్సరీగా వచ్చేసి ప్రైమరీ కీ లాగా బిహేవ్ చేయాలి. అంటే డూప్లికేట్స్ అనేది ఉండకూడదు దీంట్లో. ఓకే, సో ఇది డూప్లికేట్స్ అనేది ఉండకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మనకి ఏంటంటే మ్యాచింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది, అప్డేట్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే టార్గెట్ డాట్ ఎంప్లాయీ ఐడి సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి.
సో మ్యాచింగ్ అని అయితే మనం ఏం జరుగుతుంది, వెన్ మ్యాచ్డ్, ఓకే వెన్ మ్యాచ్ దెన్ వాట్ యూ కెన్ డూయింగ్. సో మ్యాచింగ్ అయితే ఆ రికార్డ్ ఏమని, అప్డేట్ రికార్డ్ అనే, ఇన్సర్ట్ రికార్డ్ అనే. ఇప్పుడు టార్గెట్ లో ఏం డేటా లేదబ్బా. టార్గెట్ లో ఏం డేటా లేనప్పుడు సోర్స్ నుంచి ఏ డేటా అయితే వస్తుందో, ఇప్పుడు ఈ 100 వచ్చేసి ఇది ఎంప్లాయ్ ఐడి కదా, 100 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం డేటా లేనప్పుడు ఇది ఏమైంది, మ్యాచింగ్ కాదు కదా. సో మ్యాచింగ్ కానప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇన్సర్ట్ చేస్తాం డేటాని. సో ఇన్సర్ట్ కమాండ్ రా లాగా మనకి ఇన్సర్ట్ అని చెప్పేసి ఏవైతే కాలమ్స్ ఉన్నాయో కాలమ్స్ దాని యొక్క వాల్యూస్ అనేది మనం పాపులేట్ చేస్తాం. దేని వాల్యూస్ పాపులేట్ చేస్తాము, ఈ సోర్స్ యొక్క ఈ వాల్యూస్ ని మనం పాపులేట్ చేస్తాం. సో అప్పుడు ఇన్సర్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఆల్రెడీ ఇది 100 రికార్డు ఉంది, మీరు మళ్ళీ 100 రికార్డ్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేల్ బదులు ఫీమేల్ లేకపోతే శాలరీ 4000 చేశారు అనుకోండి. ఓకే సో 100 రికార్డ్ ని 3000 నుంచి 4000 డేటా అనేది మనం అప్డేట్ చేయాలనుకుంటే, అప్పుడు సేమ్ రికార్డ్ మనం పంపించినప్పుడు ఇదేం జరుగుతుంది ఇక్కడ, ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి అనేది రెండు ఆల్రెడీ టార్గెట్ 100 రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయి ఉంటే, మళ్ళీ మనం సేమ్ రికార్డ్ పంపించినప్పుడు ఇది మ్యాచింగ్ అవుతుందా కాదా, ఇది మ్యాచింగ్ అయ్యింది కదా 100 ఈజ్ ఈక్వల్ 100 అంటే. సో మ్యాచింగ్ అంటే దాని మీనింగ్ ఏమనంటే సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు అప్డేట్ యువర్ డేటా. ఓకే సో మనం డేటా అనేది అప్డేట్ చేసుకుంటున్నామని మనకి ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. సో అప్పుడు మ్యాచింగ్ అయితే మనం ఏం చేస్తున్నాం, అప్డేట్ అని చెప్పేసి సెట్, సెట్ అని చెప్పేసి టార్గెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఆఫ్ నేమ్. ఓకే అదే విధంగా టార్గెట్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఆఫ్ జెండర్. ఓకే టార్గెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఆఫ్ శాలరీ. సో మీరు అడగొచ్చు, అన్న ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి బట్ ఓన్లీ 1 కాలం మాత్రమే మీరు మిస్ చేశారు, రిమైనింగ్ 3 రాశారు, ఇది ఎందుకు రాయలేదు అని అడగొచ్చు. ఎందుకని రాయము ఇది మనం ఈ అప్డేట్ కమాండ్ లో, ఇది అవసరమా ఇది. ఇది అవసరం లేదు కదా. ఎందుకని, ఆల్రెడీ మ్యాచింగ్ అండ్ రికార్డ్ మళ్ళీ నువ్వు అప్డేట్ చేసేది ఏముంటది, ఏముంటది కదా, సేమ్ రికార్డే కదా. సో అందువల్ల ఏంటంటే ఈ కాలం అనేది అవసరం లేదు. ఓకే సో అదే విధంగా ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 కాలమ్స్ ఉన్నాయి, ఓకే మీరు 4 కాలమ్స్ ఇట్లాగా 3 కాలమ్స్ ఇట్లాగా మీరు ఆల్రెడీ మ్యాచింగ్ రికార్డ్ అవసరం లేదన్నారు, బట్ ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, బట్ నా టేబుల్స్ లో ఒక 1000 కాలమ్స్ ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. వాళ్ళు మీ క్లయింట్ అనే వాళ్ళు చెప్తారు, మాకు మోస్ట్ ప్రాబబ్లీ ఈ కాలమ్స్ లోనే మాకు అప్డేట్స్ జరుగుతుంటాయి అని చెప్తారనమాట. అట్లాంటి కేసెస్ లో ఏం చేస్తామంటే ఆ కాలమ్స్ మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే రిమైనింగ్ కాల్స్ మనం ఏం స్పెసిఫై చేయం. లేదు అని అంటే అన్ని అవ్వచ్చు అని అంటే అప్పుడు అన్ని కాలమ్స్ మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే సో ఈ విధంగా మెర్జ్ కమాండ్ అనేది వర్కౌట్ అవుతుంటది. ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే సింపుల్ అనమాట. ఏది కూడా ఏంటంటే మీరు జాయినింగ్స్ మీకు ఎప్పుడైతే క్లియర్ గా అర్థమవుతుందో, లాజిక్ అనేది సేమ్ అబ్బా ఎక్కడికి పోయినా కానీ. సో మీరు ఒక మెర్జ్ కమాండ్ తోనే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అదే విధంగా అప్డేట్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ గా మీ టేబుల్లో. ఓకే ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ అయిపోతుంది, అప్డేట్ అయితే అప్డేట్ అయిపోతుంది. ఓకే సో ఇది యా సో సోర్స్ డేటా అనేది క్రియేట్ అయింది. ఒరేయ్, ఏమైంది ఇది. మీరు బ్యాక్ వెళ్ళిపోయారంట. ఆ? బ్యాక్ వెళ్ళిపోయినట్టున్నారు. రికార్డింగ్ స్టాప్ అయ్యి మళ్ళీ దీనికి లేదు, అది ఆటోమేటిక్ గా బ్యాక్ పోయింది, అది ఆటోమేటిక్ గా మనకి కనెక్ట్ అయింది. ఓకే సో అదేదో జరిగింది మొత్తం మీద. ఓకే రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ, రికార్డింగ్ కూడా మళ్ళీ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేనైతే బ్యాక్ వెళ్ళలేదు అక్కడ. సంథింగ్ మై ల్యాప్టాప్ ఇష్యూ. సో ఈ టేబుల్ అయితే లేదు ఇప్పుడు. సో లెట్ మీ క్రియేట్ దిస్ టేబుల్, టార్గెట్ టేబుల్.
సో ఇప్పుడు మనం ఈ క్వరీని రన్ చేద్దాం. అర్థమైంది, సింపులే కదా. మ్యాచింగ్ అయితే అప్డేట్ చేస్తాము, మ్యాచింగ్ కాకపోతే ఇన్సర్ట్ చేస్తాము, అంతే కదా కాన్సెప్ట్. చూడండి, ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయింది ఇప్పుడు, రైట్. సో అది కొత్త రికార్డు కాబట్టి. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, 100 ఇక్కడ పేరు మార్చాను. అదే విధంగా ఇందాక ఎంత ఉందో మనకి శాలరీ అనేది 3000 ఉందో, నేను శాలరీ వచ్చేసి 6000 చేస్తున్నాను. అదే విధంగా ఇంకొక రికార్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది అప్డేట్ జరగాలి. ఓకే, ఇదేమో ఇన్సర్ట్ జరగాలి, ఒకటే డేటాని పంపించేది. ఓకే, సో అలాంటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటేసారి 2 రికార్డ్స్ పంపిస్తున్నాను నేను. సో మనకు వచ్చే రికార్డ్స్ లో సోర్స్ లో అవి సేమ్ రావచ్చు, లేదంటే అప్డేట్ రావచ్చు, ఇన్సర్ట్ రావచ్చు, మనకు తెలియదు కదా. సో అందుకని ఒకటేసారి నేను పంపించాను, రైట్. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే కమాండ్ మళ్ళీ రన్ చేద్దాం. రన్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఈ నేమ్ అని చేంజ్ అయింది. అదే విధంగా 3000 శాలరీ వచ్చేసి 6000, ఇది కూడా చేంజ్ అయింది. ఓకే, సో అదే విధంగా ఇది 4000 అనేది న్యూ రికార్డు. ఆ రికార్డు కూడా ఇది ఇక్కడ శాలరీ వచ్చేసి 7000 అనేది అయింది కదా. సో ఇక్కడ అర్థమవుతుందా ఈ మధ్య కమాండ్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుందో అంటే, మీరు ఇన్సర్ట్ పంపించినా అప్డేట్ పంపించినా అది క్రాస్ చెక్ చేసుకొని, అది ఇన్సర్ట్ రికార్డా అప్డేట్ రికార్డా అనేది అది అదే ఐడెంటిఫై చేసుకొని ఆ డేటాని మనకి ఇక్కడ మనకి అప్లోడ్ చేస్తుంది అనమాట. సో ఇదైతే క్లియర్ అవుతుందా మీకు? ఓకే, సో క్లియర్. సేమ్ స్టెప్స్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మర్జ్ కమాండ్ ని పర్సంటేజ్ ఎస్క్యూఎల్ అని చెప్పి ఇక్కడ రాశాను, రైట్. సో పర్సంటేజ్ ఎస్క్యూఎల్ కాకుండా నాకు పైథాన్ లో రాయాలి అనుకుంటే, మీరు ఇది ఇంకొక అప్రోచ్ అనమాట. ఓకే, సో సేమ్ మనకి ఇది అక్కడ ఏం చేస్తామంటే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటాం ఈ డేటాతో. సో ఈ డేటాతో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకొని, మనకి తెలుసు కదండి, ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా, మీకు ఐడియా ఉంది కదా. డెల్టా టేబుల్ ఫర్ పాత్ అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం కదా మనం. డెల్టా టేబుల్ ఫర్ పాత్ అని చెప్పేసి ఆ పాత్ ని ఒక టేబుల్ ని ఇచ్చేస్తే, ఇది ఒక ఇక్కడ ఇక్కడ ఏంటంటే టేబుల్ అనేది డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది, రైట్. సో దానికి మళ్ళీ ఏం చేస్తామంటే ఈ డేటా ఫ్రేమ్ కి అలియాస్ టార్గెట్ అని ఇస్తాము. డాట్ మర్జ్ అని చెప్పేసి సోర్స్ ఈక్వల్ టు అని చెప్పేసి ఎంప్లాయ్ అండర్ స్కోర్ ఎస్ఆర్సి. ఓకే, యాజ్ అలియాస్ సోర్స్ అని ఇస్తాం. సో ఇంతవరకు మీకు తెలిసిందే. ఓకే, సో టార్గెట్ కి ఏమో ఎంప్లాయ్ టార్గెట్ కి ఏమో టార్గెట్ అని ఇచ్చాము, ఎంప్లాయ్ సోర్స్ కి ఏమో వచ్చేసి సోర్స్ అని ఇచ్చాము. ఓకే, కండిషన్ ఏం పెడుతున్నాము, టార్గెట్ డాట్ ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సోర్స్ డాట్ ఎంప్లాయ్ ఐడి. సో సేమ్ అనమాట, కొంత వేరియేషన్ ఉంటుంది అంతే. సో వెన్ మ్యాచ్డ్ అప్డేట్ అని చెప్పేసి, అంటే మ్యాచింగ్ అని అయితే అప్డేట్ చేయాలి కదా, దానికి సెట్ అని చెప్పేసి మనం ఈ దాంట్లో ఇట్లాగా మనము మొత్తం వాల్యూస్ ని స్పెసిఫై చేసుకోవాలి. అదే విధంగా వెన్ నాట్ మ్యాచ్డ్ అంటే ఇన్సర్ట్ అన్నమాట. ఇన్సర్ట్ జరగాలి కాబట్టి ఈ విధంగా మనకి ఇన్సర్ట్ జరగాలి. సో ఇది కూడా మనం రన్ చేద్దామా ఒకసారి, ఏం జరుగుతుందో చూద్దాం. సేమ్ టేబుల్ సేమ్ మొత్తం. ఓకే, సో ఇదంతా మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. సో మల్టిపుల్ వేస్ ఉంటుంది. సో మనం ఏమి ఇచ్చామండి, న్యూ రికార్డు 500 ఇచ్చాం.
చూడండి 500 రికార్డ్ ఇన్సర్ట్ అయిందా. ఓకే. సో ఈ విధంగా మీరు ఏ అప్రోచ్ అయినా మీరు ఫాలో చేసి మీరైతే మర్జ్ కమాండ్ ని మీరు ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా మళ్ళీ మీరు 5000 ని ఐ మీన్ ఇక్కడ కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా ఒకసారి టెస్టింగ్ చేసుకుందరు. ఓకే. 300 అనేది కొత్త రికార్డ్ ఇంకోటి. ఓకే. 300 కొత్త రికార్డ్ ఇచ్చాను. ఇక్కడ 100 రికార్డ్ కి ఇక్కడ 5000 శాలరీ డిక్రీజ్ చేశాను. సో తర్వాత ఏంటంటే సేమ్ రికార్డ్స్ ని మళ్ళీ మనము పాపులేట్ చేసుకుని మళ్ళీ అదే కమాండ్ రన్ చేస్తే ఇది కూడా వర్కౌట్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. సో సోర్స్ అనేది రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఓకే. సో మళ్ళీ మీరు రన్ చేశారు. ఇప్పుడు ఒకసారి డేటాను చూద్దాం. చూడండి ఈ 100 రికార్డుకి 5000 మనం డిక్రీజ్ చేసాం. ఓకే. 6000 నుంచి. అదే విధంగా ఈ కొత్త రికార్డ్ అనేది మనము 6000 తో ఈ రికార్డ్ అనేది కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేసాం. సో మీకు ఇక్కడ అర్థమైందా? పైథాన్ స్క్రిప్ట్ ద్వారా కూడా మనము ఈ మధ్య కమాండ్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో ఇదేమో మరి పైథాన్ పై స్పార్క్ కోడ్, ఇదేమో పై ఎస్క్యూఎల్ కోడ్. పైథాన్ విత్ ఎస్క్యూఎల్ కోడ్ ఇది. ఓకేనా? సో ఈ విధంగా మీరు మర్జ్ కమాండ్ ని మీరు రాసుకోవచ్చు. ఇంతవరకు క్లియర్ అయింది మెర్జ్ ఆపరేషన్ లో? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గానే ఉంది. క్లియర్ గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టైం ట్రావెల్. టైం ట్రావెల్ గురించి లాస్ట్ టైం చెప్పాను. అసలు టైం ట్రావెల్ అనేది దేనికి మనం ఉపయోగపడుతుంది అని అంటే, జనరల్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా టీం మెంబర్స్ ఒక 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో మొత్తం మేము 4 టీం మెంబర్స్ అనమాట. ఓకే. సో ఒక పర్సన్ వచ్చేసి న్యూ గా జాయిన్ అయ్యాడు మా టీంలో. ఓకే. సో మేము ఏం చేసామంటే అతనికి మొత్తం యాక్సెస్ ఇచ్చేసాం ఒక టేబుల్ కి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మా టేబుల్ నేమ్ వచ్చేసి ఈ టేబుల్ అనుకోండి. ఈ టేబుల్ కి మేము ఫుల్ యాక్సెస్ ఇచ్చేసాం అతనికి. డిలీట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అతనికి అనేసి. ఇచ్చిన తర్వాత అతను న్యూ గా వచ్చాడు. అన్ఫార్చునేట్ అతను ఏంటంటే టెస్టింగ్ రాసుకుంటా. ఓకే. సో ఐఎన్ఎస్ టెస్ట్ అనేది రాసేది పెట్టుకున్న టేబుల్ కి ఏం చేశాడంటే టెస్టింగ్ తో కొన్ని టెస్టింగ్ చేసుకుంటా ఉన్నాడు కోడింగ్ అంతా. సో అన్ఫార్చునేట్ గా ఏం చేశాడంటే అతను అండర్ స్కోర్ టెస్ట్ టేబుల్ ని డిలీట్ చేయబోయే రికార్డ్స్ ని మెయిన్ టేబుల్ లో డేటా డిలీట్ చేసేస్తాడు. బై మిస్టేక్ జరగచ్చు కదా, ఛాన్సెస్ అనేది ఎక్కడైనా జరగచ్చు కదా మిస్టేక్స్. ఓకే. అలాంటప్పుడు మనం ఆ డేటాని ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలి అంటే, మనకి జనరల్ గా ఏంటంటే నార్మల్ డేటాబేసెస్ లో మనకి రోల్ బ్యాక్ అనేది ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. సో అక్కడేమో రోల్ బ్యాక్స్ అవన్నీ పెట్టుకొని మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ డెల్టా టేబుల్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టైం ట్రావెల్ అనేది ఒక ఫీచర్ అనేది మనకి డెల్టా టేబుల్లో ఉంది. సో బై యూజింగ్ డెల్టా టేబుల్ ఏం చేయొచ్చు, వీ కెన్ రిట్రీవ్ అనమాట డేటా. ఓకే. పర్టికులర్ వర్షన్స్. ఓకే. డిలీట్ ఆపరేషన్ ముందు ఏం కావాలి, ఇన్సర్ట్ ఆపరేషన్ ముందేనా కావాలా. ఓకే. సో టైం స్టాంప్ ని బట్టి మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అసలు మీ చేంజెస్ ఏం జరిగినాయి మొత్తం యూ కెన్ సీ ఇన్ టు ద టైం ట్రావెల్. సో దానికోసంగా మనకి టైం ట్రావెల్ ఉపయోగించుకొని మనము ఆ పర్టికులర్ డేటాని ఇన్సర్ట్ ఐ మీన్ డిలీట్ అయిన రికార్డ్స్ ముందు తర్వాత అంతా మనం డేటాని తెచ్చుకొని మళ్ళీ బ్యాకప్ తీసుకుని మళ్ళీ మనం యథావిధిగా మనం డేటా అనేది ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఈ టైం ట్రావెల్ అనేది చాలా యూటిలైజ్ అవుతుంది అనమాట. సో మేబీ అప్డేట్ కమాండ్స్ అయినా మీరు బై మిస్టేక్ రాసిన. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఉపయోగపడుతుంటది. ఓకే. సో ఇప్పుడు మనము టైం ట్రావెల్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా మనం డేటా ఫెచ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. రైట్. సో ఇప్పుడు ఇంకోటి చేద్దాం ఇది. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ నోట్బుక్. క్రియేట్ నోట్బుక్. ఓకే. ఇది ఏంది టైం ట్రావెల్.
ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ మేబీ డేటా కానీ ఉంటే ఒకసారి టేబుల్ అయిన డేటా ఉందేమో చూద్దాం. అంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసి ఉండొచ్చు భాగాలు. ఇప్పుడు ఈ డేటా అంతా ఉంది ఆల్రెడీ 3, 2, 1. సో ఏం జరిగింది ఇక్కడ అంతా కూడా మనకి తెలుస్తుంది ఈ టేబుల్. లేదు అని కూడా ఫ్రెష్ టేబుల్ ఒకటి ఇద్దాం మనం. ఏం ఇద్దామంటే టైం ట్రావెల్ టీటీ అని ఇస్తాం. ఓకే, ఇక్కడ కూడా టీటీ అని ఇస్తాం. సో బెటర్ టు క్రియేట్ న్యూ టేబుల్. ఇప్పుడు టీటీ చూద్దాం. టీ. సో ఏం డేటా లేదు, జస్ట్ ఒకటి క్రియేట్ అయ్యింది. ఓకే, సో అదే విధంగా మనము ఇన్సర్ట్ చేద్దాం. ఎందుకు ఇక్కడ దీనికంటే పైన చేసుకుంటే మనం మళ్ళీ సర్చ్ స్టేట్మెంట్ రన్ చేసి ఈజీగా ఉంటుంది కదా. సో మీకు ఈ ప్రాబ్లం ఏంటంటే ఓకే, డేటా అనేది ఇన్సర్ట్ అయింది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. డేటా C1 C2 లో డేటా 1 డేటా 2 అనేది డేటా అనేది లోడ్ అయింది, రైట్. సో అదే విధంగా మల్టిపుల్ రికార్డ్స్ కూడా మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే 1, 2, 3, 4 ఇవి కూడా చేద్దాం. సో టోటల్ 4 ఇన్సర్ట్స్ జరిగాయి దీంట్లో. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేస్తే మొత్తం రికార్డ్స్ ఉండాలి మనకి, 4 రికార్డ్స్ ఉండాలి, రైట్. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం, హిస్టరీ చెక్ చేద్దాం. పర్సంటేజ్ స్కేల్ ఎలా చెక్ చేయొచ్చండి, ఏ కమాండ్ దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కమాండ్ గుర్తుందా? డిస్క్రైబ్ Describe detail. Describe history. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది, క్రియేట్ టేబుల్ చేసాం. ఓకే, తర్వాత ఏ టైంలో అది 6:24. ఓకే, 16:24:39కి మనం క్రియేట్ టేబుల్ చేసాం. తర్వాత ఏం చేశాను, 16:25:29 మళ్ళీ రైట్ జరిగింది. రైట్ ఆపరేషన్ అంటే ఇన్సర్ట్ జరిగింది. అదే విధంగా మళ్ళీ సెకండ్ రికార్డు రైట్ జరిగింది, థర్డ్ రికార్డు రైట్ జరిగింది. ఓకే, ఫోర్త్ రికార్డు కూడా రైట్ జరిగింది. అంటే ఇక్కడ మీకు వర్షన్స్ టైమ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది కదా నీట్ గా. సో ఈ విధంగా మీకు చూపిస్తున్నాం. ఓకే, సో అదే విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రీడ్ చేస్తాం ఎట్లాగానంటే, ఇప్పుడు నాకు మొత్తము ఇక్కడ నుంచి మొత్తం 4 వర్షన్స్ ఉన్నాయి కదండి. నాకు ఇక్కడ దాకా నాకు డేటా కావాలి, మిగతా అంతా అవసరం లేదు అనుకుంటే మీరు వర్షన్ బట్టి మీరు ఫెచ్ చేసుకోవచ్చు. ఏ విధంగా మీరు ఫెచ్ చేసుకోవచ్చు అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, యూజింగ్ టైం స్టాంప్ అని ఒకటి, తర్వాత యూజింగ్ వర్షన్ నెంబర్ అని. ఓకే, యూజింగ్ టైం స్టాంప్ తో ఏ విధంగా మనం డేటా అనేది రిట్రీవ్ చేయాలి. ఓకే, సో మనము ఏం చేయాలి, పైథాన్ లో అయితే ఈ కమాండ్స్ అన్నమాట. ఓకే, జస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ
ఇక్కడ చూడండి, స్పాట్ డాట్ రీడ్ డాట్ ఫార్మాట్ డెల్టా, ఓకే, ఆప్షన్ టైం స్టాంప్ యాజ్ ఆఫ్. ఓకే, మనం ఎంతవరకు కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకే మీరు కావాలనుకుంటే ఈ డేటా మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఇంతవరకు కావాలి. మళ్ళీ ఇదేంది, మనకి టేబుల్ వచ్చేసి ఏంది, టీటీ. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి డేటా ఎంతవరకు వస్తుందో చూద్దాం. డిస్ప్లే ఆఫ్ డిఎఫ్. ఎన్ని రికార్డ్ చూపిస్తుంది ఇప్పుడు? 2 రికార్డ్స్ చూపిస్తుంది. ఎందుకని? మనం ఇక్కడ వర్షన్ 2 దాకే తీసుకున్నాం, అంటే టైం స్టాంప్ ఈ టైం దాకే తీసుకున్నాం, అంటే దీనికంటే తర్వాత జరిగింది మనకు తెలియదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రాంగ్ రైట్ పక్కన పెడితే మనకి ఇక్కడ దాకా మాత్రమే కావాలి కాబట్టి ఈ రికార్డ్స్ మాత్రం తెచ్చుకున్నాం. సో అదే మేము చెప్పేది, బై మిస్టేక్ ఇది రాంగ్ అనుకోండి, ఈ డేటా అనేది కరెక్ట్ కాదనుకోండి, ఇంతవరకు మన డేటా మనం ఏంటంటే ఓవర్ రైట్ చేసేస్తాం ఆ టేబుల్ ని. అర్థమవుతుందా? సో ఈ డేటా ఫ్రేమ్ రెడీ అయిపోయిందండి మనకి, ఈ వర్షన్ కి ఇక్కడ దాకా రెడీ అయిపోతే ఇది వరకు కరెక్ట్ డేటా అనుకోండి బిలోదంతా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఓవర్ రైట్ చేసేసుకోవచ్చు కదా డేటా ఫ్రేమ్ తో. లేదనంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను. ఓకే, సో ఈ విధంగా మీరు డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. సో అదొకటి. లేదనంటే మీరు ఇక్కడ లోడ్ అని చెప్పేసి ఇక్కడ మనము పాత్ ఇచ్చాం, అలా కాకుండా డాట్ టేబుల్ అని చెప్పేసి మీరు ఆ టేబుల్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్సర్ట్ అండర్ స్కోర్ టీటీ. ఓకే, అండ్ ఇది థర్డ్ రికార్డ్ దాకా కరెక్ట్ గా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో సెకండ్ రికార్డ్ కాదు, నాకు థర్డ్ రికార్డ్ కి కరెక్ట్ గా ఉంది అనుకుంటే, అంతవరకు నాకు డేటా కావాలనుకుంటే ఇట్లా. సో జస్ట్ యూ కెన్ సే డిస్ప్లే డిస్ప్లే డిఎఫ్. సో మనకి ఇప్పుడు 3 రికార్డ్స్ చూపించాలి. ఓకే, సో ఈ 1 2 3 అనేది కరెక్ట్ రికార్డ్స్. సో ఈ విధంగా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట, దేన్ని ఉపయోగించి, యూజింగ్ టైం స్టాంప్ అనమాట. సో అదే విధంగా మీరు టైం స్టాంప్ ను ఉపయోగించి పైథాన్ కాకుండా మీరు ఎస్క్యూఎల్ లో కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ టేబుల్ నేమ్ టైం స్టాంప్ యాజ్ ఆఫ్ అని చెప్పేసి, ఏదైతే టైం స్టాంప్ మనం ఇస్తున్నామో ఆ టైం స్టాంప్ కనిస్తే అది కూడా వస్తుంది. అలా కాకుండా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెల్టా అని చెప్పేసి ఏదైతే మీరు పాత్ ఉందో ఆ పాత్ ఇచ్చుకొని దానికి టైం స్టాంప్ యాజ్ ఆఫ్ అని చెప్పేసి ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, అలా కాకుండా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ టైం స్టాంప్ యాజ్ ఆఫ్ డేట్ సబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి కరెంట్ డేట్ ఆఫ్ అంటే ఇట్ విల్ షో ద రికార్డ్స్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ కరెంట్ డేట్ అనమాట. అంటే కరెంట్ డేట్ కి మనము ఒక రోజు ముందుది ఒక రోజు అవతలే కూడా మనం తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనం ఒకటే రోజు చేసాం కదా. సో అలా కాకుండా మనకి 3 4 డేస్ బ్యాక్వి, ఓకే, సో జరిగిన డేటా అంతా మనకు కావాలి. బై మిస్టేక్ ఏదైనా జరిగితే, ఓకే, 3 4 డేస్వి, 4 డేస్ బ్యాక్వి, లేకపోతే ఫ్యూచర్ డేటా ఒకవేళ ఉంటే తర్వాత అవన్నీ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డేట్ సబ్స్ట్రాక్షన్ కూడా పెట్టుకొని మీరు డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. మన మీద కరెంట్ డేట్ లోనే -1 అంటే ఏం రావు కదా, మనకి 0 రికార్డ్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు ఏంటంటే సెలెక్ట్ కమాండ్స్ ఈ విధంగా కూడా ఎస్క్యూఎల్ లో కూడా మీరు రాసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పైథాన్ లో అయినా రాసుకోవచ్చు, లేదంటే ఎస్క్యూఎల్ అయినా మీరు రాసుకోవచ్చు. ఓకే, సో అదే విధంగా వర్షన్ నెంబర్ తో కూడా ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఉంటే, సేమ్ అమ్మా ఇట్లాగనే మీరు పైథాన్ గానైతే ఇట్లాగనే మీరు వర్షన్, ఇక్కడ వర్షన్ యాజ్ ఆఫ్ అని రాస్తారు అనమాట. సో ఇక్కడ సేమ్ మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇందాక టైం స్టాంప్ అని తీసుకున్నాం, ఇక్కడ వర్షన్ యాజ్ ఆఫ్ అని చెప్పేసి 2 ఇస్తాము. ఇక్కడ సేమ్ మీరు పర్త్ టీటీ అని ఇస్తాము. సో వర్షన్ 2 అంటే ఏమవుతుంది, మనకి 2 రికార్డ్స్ మాత్రం మనకి డిస్ప్లే అవుతుంది, రైట్? సో మీరు గమనించండి, ఇక్కడ డిస్ప్లే ఆఫ్ డిఎఫ్. చూసారా, 2 రికార్డ్స్ వచ్చింది. సో ఈ విధంగా మీరు వర్షన్ ఆఫ్ అని కూడా మీరు తీసుకోవచ్చు. అదే విధంగా మీరు ఏంటంటే ఈ విధంగా కూడా చేయొచ్చు, లోడ్ అని చెప్పేసి ఇక్కడ వర్షన్ యాజ్ ఆఫ్ అని కూడా కాకుండా ఆ పాత్ ఏదైతే మనకి టేబుల్ పాత్ ఉందో ఆ పాత్ తర్వాత వర్షన్ అంటే స్మాల్ వి అండ్ 2 వర్షన్ 2 అని కానిస్తే ఇది కూడా మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ వేస్ ఉంటాయి అనమాట. ఓకే, ఈవెన్ మీరు టేబుల్ నేమ్ కూడా పెట్టుకొని వర్షన్ యాజ్ ఆఫ్, ఓకే, ఏ వర్షన్ దాకా మీకు కావాల డేటాని ఆ విధంగా కూడా మీరు డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఎస్క్యూఎల్ లో కానీ అయితేనేమో
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ని వర్షన్ యాజ్ ఆఫ్ అని చెప్పేసి ఏ వర్షన్ అయితే కావాలో అది పెట్టుకోవచ్చు. లేదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ని @version2 అని చెప్పేసి ఇట్లా కూడా రాసుకోవచ్చు. లేదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెల్టా అని చెప్పేసి ఈ విధంగా రాసుకొని దానికి వర్షన్ 1 వర్షన్ 2 అని కూడా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. లేదంటే మీరు ఈ డెల్టా టేబుల్ పాత్ ఒకటి ఇచ్చుకొని ఆ విధంగా వర్షన్ యాజ్ ఆఫ్ అని చెప్పి 2 అని కూడా రాసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్ గా మనం ఏంటంటే ఈ డేటాని రిట్రీవ్ చేసుకునేదానికి మనకి మల్టిపుల్ వేస్ ఆఫ్ క్వరీస్ ఇట్ విల్ బి అవైలబుల్ అనమాట. ఓకే, మెథడ్స్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఒకటి గుర్తుపెట్టుకొని దాన్ని ఫాలో కాండి. దట్స్ ఇట్. ఓకే, సో మీకు ఏది ఈజీగా ఉంటే ఇది ఈజీగా ఉంటే ఇది కావంటే ఇది మీకు నచ్చింది మీరు ఫాలో కాండి. ఓకే, సో ఈ విధంగా మీరు డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదే విధంగా డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. దాన్ని రీస్టోర్ ఏ విధంగా చేయాలి? రీస్టోర్ వి హ్యావ్ ఓన్లీ స్మాల్ టైం. ఓకే, సో రీస్టోర్ రేపు చెప్తున్నాము. సో ఇంతవరకు అయితే క్లియర్ గా ఉందా మీకు? టైం ట్రావెల్ ఎందువల్ల ఉపయోగిస్తున్నాము, ఎలా దాని డేటాని తీసుకొని రాగలుగుతున్నాము, ఏ విధంగా వర్షన్స్ చూసుకుంటాము, ఏ విధంగా టైం తో మన డేటా ఫెచ్ చేసుకుంటాము, ఇవన్నీ క్లారిటీ ఉంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? దీనివల్ల ఇప్పుడు యూసేజ్ అనేది అర్థమైందా కనీసం? అర్థమైంది.